హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి శుభ్రం చేసిన పచ్చిమిర్చి కట్ చేసి ఇలా జార్లో అయితే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసి చికెన్ని శుభ్రం చేసి ప్రిపరేషన్ చేద్దాం. తయారీ విధానం చూద్దామండి. చికెన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. గ్రీన్ చికెన్కి ఆల్రెడీ మిక్సీ పట్టాము. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి. కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి. పసుపు తగినంత వేసుకోవాలి. ఫ్రై అయినాక చికెన్ వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే ఉడికాయండి. ఇప్పుడు చికెన్ వేసుకొని 5 to 10 minutes ఉడికిద్దాం ఆయిల్లో. దీనికి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా గ్రీన్ చికెన్, పాలక్ చికెన్ చేస్తే బాగుంటుందండి. డైజెషన్ కూడా బాగుంటుంది పుదీనాతోని. కొంచెం ఉడికిద్దాం ఆయిల్లో. ఒక 5 to 10 minutes ఉడికిద్దామండి ఆయిల్లో. ఉల్లిపాయలు అన్నీ ఒకేసారి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకొని ఇది కూడా 5 to 10 minutes ఫ్రై చేయాలండి. కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసాము. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేద్దాం. చికెన్ అయితే ఆయిల్లో ఉడుకుతుందండి. ఒక 5 to 10 minutes అయితే ఉడికించాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ గ్రీన్ చికెన్ అయితే ప్రిపేర్ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.